త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ఆఫ్రికా నుండి అంటార్కిటికా ఖండాల వరకు విస్తరించిన సరికొత్త కథ. హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని కథ. విజువల్స్ ప్రెజెంటేషన్తో మహేష్ ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే రాజమౌళి స్పెషల్ ప్లానింగ్. బాక్స్ ఆఫీస్ సక్సెస్ మాత్రమే టార్గెట్ కాదు, ప్రపంచ మార్కెట్లో భారతీయ సినిమా సామర్థ్యాన్ని నిరూపించాలన్నదే టార్గెట్. రుద్ర కుంభ పాత్రలను రాముడు కుంభకర్ణుడి పాత్రలతో లింక్ చేస్తూ పురాణాలతో ముడిపడిన కథ. వారణాసి అనేది సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచర్ మూవీ. భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్ సినిమాలు కొత్త విషయం కాదు. అయితే ఒక సినిమా కోసం ఏకంగా 1300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పుడల్లా సినీ వర్గాల్లో చర్చ మొదలవుతోంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి ప్రాజెక్ట్ చుట్టూ అలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఇది కేవలం మరో పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదని, భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు ఎక్కించే ప్రయత్నమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? సినిమాలో వచ్చే ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియన్ సినిమాను షేక్ చేస్తుంది. రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ఇది. జక్కన్న ఈసారి మరింత పెద్ద స్థాయి టార్గెట్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ భారీ బడ్జెట్ వెనుక కూడా స్పష్టమైన వ్యూహమే కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, విదేశీ లొకేషన్లలో షూటింగ్, అత్యాధునిక టెక్నికల్ టీం, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణ విలువలు వంటి అంశాల కోసం నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం. బాహుబలి, RRR సినిమాలతో భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల ముందు తీసుకెళ్లిన రాజమౌళి ఈసారి మరింత పెద్ద స్థాయిని టార్గెట్ పెట్టుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే షూటింగ్ షెడ్యూళ్లలో ఎలాంటి బ్రేక్లు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా నిర్వహిస్తూ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో ప్రత్యేకత మహేష్ బాబు. దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తోన్న మహేష్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఆయన్ను పూర్తి స్థాయిలో పరిచయం చేసే సినిమా ఇప్పటి వరకు రాలేదు. వారణాసి ఆ లోటును తీర్చే ప్రాజెక్టుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని కథ, విజువల్స్ ప్రెజెంటేషన్తో మహేష్ను ప్రపంచ ప్రేక్షకుల ముందు తీసుకెళ్లేందుకు రాజమౌళి స్పెషల్ ప్లానింగ్తో ముందుకెళ్తున్నారని సమాచారం. దీంతో ఈ సినిమా మహేష్ కెరీర్లోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో కూడా కీలకమైన మైలురాయిగా నిలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. RRR తర్వాత ఆస్కార్ వేదిక పైన భారతీయ సినిమా ప్రతిష్టతను పెంచిన రాజమౌళి ఇప్పుడు కేవలం బాక్స్ ఆఫీస్ సక్సెస్ను మాత్రమే టార్గెట్గా పెట్టుకోలేదని సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో భారతీయ సినిమా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాలనే టార్గెట్తోనే ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని భావిస్తున్నారు. అందుకే ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాను సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలాగా కాకుండా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పరిమితులను మళ్లీ నిర్వచించే ప్రయత్నంగా చూస్తున్నారు. బాహుబలి 2 తర్వాత మరోసారి చరిత్ర క్రియేట్ చేసే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇదేనని, రాబోయే రోజుల్లో ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమకు కొత్త బెంచ్ మార్క్గా మారవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు SS రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి. ఈ సినిమా కథాంశాన్ని రచయిత విజేంద్ర ప్రసాద్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో రాముడు కుంభకర్ణుడు మధ్య జరిగే యుద్ధమని ఆయన తెలిపారు. సినిమాలో వచ్చే ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియన్ సినిమాను షేక్ చేస్తుందని గతంలో విజేంద్ర ప్రసాద్ చెప్పారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ గ్లోబ్ ట్రోటర్లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన క్యారెక్టర్ల పోస్టర్లు, టైటిల్ గ్లిమ్స్కు ట్రెమండ్రస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా స్టోరీ ఏంటనేది రచయిత KV విజేంద్ర ప్రసాద్ రివీల్ చేశారు. వారణాసి అనేది సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, మైథలాజికల్, యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో రామాయణం ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. టైటిల్ గ్లిమ్స్లో శ్రీరాముడు, ఆంజనేయుణ్ణి చూపించారు. రాముడిగా కనిపించబోతున్నానని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు.
త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ఆఫ్రికా నుండి అంటార్కిటికా ఖండాల వరకు విస్తరించిన ఏదో సరికొత్త కథను చెప్పబోతున్నారని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలు ఈ సినిమా కథేంటనేది విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. వారణాసి సినిమాకి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందులో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్ చేస్తుందని రచయిత ఓ ఈవెంట్లో చెప్పారు. తాజాగా విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వారణాసి సినిమా గురించి మాట్లాడారు. అసలు ఈ సినిమా కథేంటని అడగ్గా, రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ఇది. టైటిల్ టీజర్లో కుంభకర్ణుడు రాముడు కనిపించారు కదా, ఆంజనేయుడి తోక మీద రథం కనిపించాయి కదా, అది అద్భుతంగా ఉంటుందని విజేంద్ర ప్రసాద్ తెలిపారు. సాధారణంగా రాజమౌళి తన సినిమా కథేంటనేది సెట్స్ మీదకు వెళ్లే కంటే ముందే వెల్లడిస్తారు. స్టోరీ లైన్ ఏంటనేది చెప్పి జనాలను థియేటర్లకు రప్పించడం ఆయన స్టైల్. కానీ వారణాసి సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా చాలా సైలెంట్గా షూటింగ్ మొదలుపెట్టారు. ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకుండా చిత్రీకరణ జరిపారు. గతేడాది నవంబర్లో టైటిల్ గ్లిమ్స్ ద్వారా వారణాసి వరల్డ్ను పరిచయం చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. కానీ స్టోరీ ఏంటనేది తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ రాముడు కుంభకర్ణుడికి మధ్య యుద్ధం అంటూ కీలక విషయాలు బయటపెట్టారు. వారణాసి మూవీలో రుద్ర పాత్రలో మహేష్ బాబు, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. విజేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రుద్ర, కుంభ పాత్రలను రాముడు, కుంభకర్ణుడి పాత్రలతో లింక్ చేస్తూ పురాణాలతో ముడిపడిన కథను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి చెప్పకపోయినా ఆయన తండ్రి రాబోయే రోజుల్లో సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడిస్తారేమో చూడాలి. ఇక వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపైన కేఎల్ నారాయణ, కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.